కేసీఆర్ అనే వ్యక్తి 10 ఏళ్లు అధికారం నుండి ఎన్నో అప్పులు చేసి అప్పుల కుప్పగా మార్చింది మన రాష్ట్రాన్ని. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎవరైనా అప్పులు చేస్తే ఇంటి పెద్ద మనిషి దాని అప్పుని భారం తీసుకొని ఏదో గిట్టిలో వేసుకొని మెల్లగా అప్పులు తీస్తాడు. అలానే పెద్దల పాత్ర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఏమంటే ఆయన అప్పుల్ని కొద్దిగా క్యాపిటల్ తీసుకుంటూ అప్పులు తీసుకుంటూ సమన్వయంగా మళ్ళా సంక్షేమ పథకాలు అందించుకుంటూ 14 గంటలు పనిచేసుకుంటూ అందరికీ పేదలకు మేము మేనిఫెస్టో పెట్టినప్పుడు ఇది కుట్టు మిషన్లు లేవు, అలానే సన్న బియ్యం లేవు, కానీ అవి లేకుండా ఇచ్చిండు. దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి సన్న బియ్యం ఇచ్చిన ముఖ్యమంత్రి అంటే మన రేవంత్ అన్న. నేను ఈ వేదిక ద్వారా ఒకటి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని ఈ వేదిక ద్వారా మా కాంగ్రెస్ వాళ్ళందరం కలిసి మీకు మాట ఇస్తా ఉన్నాం. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన ముఖ్య అతిథి మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.